హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఖజానా జ్యువెలరీ వాళ్ళైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గుంటూరు మరియు విజయవాడ లొకేషన్లో ఉన్నటువంటి షోరూమ్స్లో ఖాళీలు అయితే ఉన్నట్లుగా అయితే చెప్తున్నారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ మరియు అలాగే క్యాషియర్ అనే రోల్ కింద వేకెన్సీస్ ఉండడం జరిగింది. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఇక్కడ జాబ్ వేకెన్సీ ఉండడం జరిగింది. మీలో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చండి. అయితే గుంటూరు అండ్ విజయవాడలో రెండు లొకేషన్స్లో వీళ్ళు వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్తో మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో చూసిన తర్వాత మీకు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో గుంటూరు మరియు విజయవాడ లొకేషన్ ఉన్నటువంటి వాళ్ళకైతే ఈ వీడియోని అయితే వెంటనే షేర్ చేయండి. ప్రస్తుతం ఇక లేట్ చేయకుండా మనం వివరాలు అయితే చూసేద్దాము. ఖజానా జ్యువెలరీ వాళ్ళైతే గోల్డెన్ కెరీర్ ఒక ఆపర్చునిటీ కింద హైరింగ్ ఫర్ అవర్ గుంటూరు మరియు విజయవాడ షోరూమ్స్లో వీళ్ళైతే హైరింగ్ చేసుకుంటున్నారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ మరియు క్యాషియర్స్ అనే రోల్ కింద ఇక్కడ వేకెన్సీస్ ఉండడం జరిగింది. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా జాబ్స్ అయితే ఉన్నాయి. ఇంటర్, డిప్లొమా లేదా ఎనీ గ్రాడ్యుయేట్ పాస్ అయితే ఉండి గుడ్ ఇన్ కమ్యూనికేషన్ అండ్ ప్లీజింగ్ పర్సనాలిటీ 0 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిటైల్ జ్యువెలరీ ప్రిఫర్డ్. ఫ్రెషర్స్తో పాటు ఎవరికైనా సరే మీలో ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటే రిటైల్ జ్యువెలరీలో మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎలిజిబుల్. అలాగే ఫ్రెషర్స్ క్యాన్ ఆల్సో అటెండ్ ఫర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ ఫర్ క్యాషియర్ 1 year ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్. యాజ్ ఏ క్యాషియర్కి అయితే 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఏజ్ అయితే 20 to 30 years ఏజ్ అయితే ఉండాలి. అయితే ఈ నెల వచ్చేసి 29th రోజున గుంటూరు లొకేషన్లో ఇంటర్వ్యూ ఉంటుంది. అలాగే ఈ నెల 30వ తారీఖున విజయవాడ లొకేషన్లో వాక్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఏ డేట్ కన్వెంట్ అయితే మీరు ఆ డేట్లో మీరు వాక్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు గుంటూరు లేదా విజయవాడ లొకేషన్లో. ఫర్ మోర్ డీటెయిల్స్ కింద కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు, హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్స్. మీరు వాళ్ళని అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఇన్ కేస్ మీలో ఎవరైనా సరే వాకిన్కి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళైతే రిజ్యూమ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ తీసుకుని మీరైతే వెళ్ళొచ్చు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కింద పే స్లిప్స్ కూడా తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మెయిన్ డీటెయిల్స్ ఇంతే. అయితే ఇక్కడ శాలరీ ఎంత ఇస్తారని చెప్పేసి మనకి క్లియర్గా మెన్షన్ చేయలేదు. బట్ ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ తగిన వాకిన్కి అయితే వెళ్ళండి. సెలెక్ట్ అయితే మీకు ఆటోమేటిక్గా ఫర్దర్ డీటెయిల్స్ మీకే టోటల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మరి ఇంతే. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ అయితే తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.